ఈ కాఫీలు టీలు పెద్ద వ్యసనం లాంటివి అండి బాబు, మానలేం. మన గోదావరి గట్టు రోడ్డు మీద అలా వెళ్తుంటే తాటి బెల్లం కాఫీ అని కనబడిందండి. వెంటనే ఆగిపోయారు. గారు చాలా సింపుల్ గా కాఫీ తయారు చేశారండి. కాఫీ డికాషన్, తాటి బెల్లం సిరప్, వేడి వేడి పాలు, అంతే కాఫీ రెడీ అయిపోయింది. చిన్న కప్పు 20 రూపాయలు అంటండి. చవకని చెప్పేసి అదే ఇచ్చామన్నా. కాఫీ అలా చేతిలో తీసుకోగానే మంచి ఫ్లేవర్ తగిలిందండి. ఒక మంచి కాఫీ తాగుతున్నట్టు అనిపించిందండి తాగుతుంటే. కాకపోతే నాకు స్వీట్ సరిపోలేదు, కేవలం కాఫీ తాగినట్టు అనిపిస్తుంది. తాటి బెల్లం ఫ్లేవర్ తక్కువ. ఓకే, ఒకసారి కంపల్సరీ ట్రై చేయొచ్చు. రోడ్డు మీద బండి దగ్గర చవకగా తినేయచ్చు అని చెప్పి చికెన్ ఫ్రాంకీ రోల్ ఆర్డర్ చేసి, చిన్నప్పటి నుంచి రోడ్ సైడ్ కిడ్ కాబట్టి రోడ్డు పక్కన ఏ ఉంటాయి తినేస్తా ఉంటాను. మైదాతో చేసిన చపాతీ ఒకటి తీసుకుని దాని మీద 2 కోడిగుడ్లు కొట్టేసాడు తమ్ముడు. మన గోదావరి బ్రిడ్జ్ కిందేనండి లొకేషన్. తర్వాత మైనీస్, గ్రీన్ చట్నీ, మంచి చికెన్ ముక్కలతో చేసిన గ్రేవీ వేసాడు. తర్వాత ఉల్లిపాయలు వేసి ఎన్ని రకాల సాసులు 10 రకాలు వేసి తర్వాత బాగా మడత పెట్టి మంచి మనసుతో నా చేతికి ఇచ్చాడు. చూస్తాకి లేత సొరకాయలకు భలే ఉంది. తింటున్నప్పుడు ఎలా ఉందో చూద్దామా. మన చికెన్ ఫ్రాంకీ రోల్ నోట్లో పెట్టుకోగానే ఐస్ క్రీమ్ కరిగినట్టు కరిగిపోతుందండి. టేస్ట్ కూడా బాగుంది, స్మూత్ గా నోట్లోకి వెళ్ళిపోతుంది. ఒకసారి అలా వెళ్ళినప్పుడు సరదాగా ట్రై చేయండి. ఉంటాం గురువు గారు.